అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మరలా యొక్క పస్కాలో మనము తండ్రి సన్నిధిలో కనబడుతూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలోనికి మనము వెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. నాయన, ఈ యొక్క మహా తండ్రి, ఈ యొక్క పస్కాలో మీరు మమ్మల్ని నడిపించి తండ్రి, మీ యొక్క మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొనుటకు, మీకు సాక్షులుగా నిలబడుటకు, మీ జీవవాక్యమును ధ్యానించుటకు తండ్రి నాయన, ఇదిగో మీ యొక్క జీవము గల మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీరే తెలియచెప్పి మాట్లాడి మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి లేఖన భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు. కాబట్టి 15వ వచనమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. అవును ప్రియమైనటువంటి వారలారా, మరణం అనేటువంటి దాస్యమునకు మనము లోబడి ఉన్నాము. ఆ దాస్యం నుంచి మనల్ని విడిపించుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. మనల్ని విడిపించుటకు యాషువా మెస్సే వారు కూడా ప్రతి ఒక్కరి కొరకు మనుషులను చేశాడు. ఆయన యొక్క భూమి మీద తనను ఎందరు అంగీకరించిరో వారందరికి కూడా అధికారమును అనుగ్రహించాడు, కుమార్తెలగుటకు. కాబట్టి లేఖనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు, ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణమును అనుభవించాడు. ప్రతి మనుష్యుని కూడా ఆయన విడిపించుటకు. అందుకే లేఖనము చెప్తూ వస్తుంది, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మరణము అనేటువంటి దాస్యమునకు ప్రతి ఒక్కరూ లోబడి ఉన్నారు, మనము కూడా లోబడ్డాము. మరణం నుంచి మనల్ని విడిపించుటకు సర్వోన్నతుడైన జీవము గల రక్షకుడు యాషువా మెస్సయ్య ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు మనల్ని విడిపించుటకు ఆయన లోకమునకు వచ్చాడు. మన కొరకు ఆయన ఎలాగొచ్చాడు మన కొరకు చూడండి ఒకసారి. లేఖనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవాలి ఎవరైనా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసునిగా మనుష్యుల పోలికగా పుట్టాడు రక్షకుడు, సర్వోన్నతుడు, జీవము గల ఎలోహిం. అందుకే ముందుగానే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, రండి మన వివాదమును తీర్చుకుందాం. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, రండి మన వివాదమును తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపములు ఎలాగున్నాయి? రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లనివగును. ప్రతివాదిగా మనమున్నాము. మన కొరకు ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు వాదించుటకు, మరణమునకు లోనైన మనల్ని విడిపించుటకు ఆయన దాసునిగా పుట్టాడు. మనల్ని విడిపించుటకు, ప్రతి మనుష్యుణ్ణి విడిపించుటకు. ఆయన ఎలాగూ విడిపించాడు మనల్ని. ఈ యొక్క లోకంలోకి వచ్చి లేఖనము చూస్తాము ఎలాగూ విడిపించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనము చదవండి ఎవరైనా.
అప్పుడు ఆ. విలువ కట్టబడిన వాని విలువ కట్టబడిన వాని అనగా ఆ. ఇశ్రాయేలీయులలో ఆ. కొందరు ఆ. విలువ కట్టిన వాని క్రయధనమైన ఆ. 30 వెండి నాణెములు తీసుకొని ఆ. ఎలోహిం నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. చూడండి, రండి మన వివాదము తీర్చుకుందామని యెహోవా సెలవిస్తున్నాడు. మీ పాపంలో రక్తం వలె ఎర్రనివైనవి అయినను వాటిని హిమం వలె తెల్లవిగా చేస్తాను అని చెప్పినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన దాసుని యొక్క స్వరూపమును ధరించాడు. దాసుని యొక్క స్వరూపము ధరించుకుని ప్రతి మనుష్యుని కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన వెల చెల్లించాడు. ముందుగా రాయబడినటువంటి యొక్క లేఖనము ప్రకారము 30 వెండి నాణములు వెలగా చెల్లించాడు మన కొరకు. అయినను మన పాపము బహు ఘోరమైనది కాబట్టి చెల్లించాడు. ఆయన 30 వెండి నాణములు వెలగా చెల్లించాడు. అయినా మన పాపము నుంచి మనం విడిపించబడలేదు. ప్రతివాదులుగానే ఉన్నాం. మన దోషము భారముగానే ఉన్నది, మన పాపము భారముగానే ఉన్నది. సర్వోన్నతుడైన జీవము గల ఎలోహిం యాషువా మెషియా మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66వ వచనంలో అప్పుడు అందుకు వారు మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు ఆ. వీడు మరణమునకు పాత్రుడనిరి. ఆ, అప్పుడు వారు ఆ. ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను ముఖము గుద్దిరి. మీద ఆయనను ముఖము మీద ఉమ్మివేసిరి, ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి, మెస్సియా నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని అని అపహసించిరి. ఘోరమైనటువంటి అవమానమును ఆయన భరించాడు. నీ కొరకు నా కొరకు ఆ యొక్క శ్రమలను సహించుటకు పరమును విడిచి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మన పాపముల నుంచి మనల్ని విడిపించుటకు వెలగా చెల్లించాడు 30 వెండి నాణాలు. అయినా మన పాపము బహు ఘోరముగానే ఉన్నది. ఘోరమైనటువంటి అవమానమును సహించాడు. ఆయనను హింసించినటువంటి ఆ యొక్క రోమా సైనికులు ఆయన పైన ఉమ్మివేసిరి, చీత్కరించిరి. ఆ యొక్క చీత్కరములను ఆయన వెలగా చెల్లించాడు. ఆ ఘోరమైన అవమానమును, ఆయన దెబ్బలను, అరచేతులతో ఆయనను గుద్దిరి. ఆ యొక్క వేదన బాధను ఆయన వెలగా చెల్లించాడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు. అయినా మన పాపము బహు ఘోరముగానే ఉన్నది. ఆయన ఏ పాపమును చేయలేదని ఆయన మత్తయి సువార్త 27వ అధ్యాయము 23, 24 వచనాల్లో అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా ఆ. వారు మ్రాను వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. పిలాతు యొక్క అధికారము ఆ పరిశుద్ధునికి శిక్ష విధించలేకపోయింది. హేరోదు యొక్క అధికారము పరిశుద్ధుడైనటువంటి యాషువాకు శిక్ష విధించలేకపోయింది. హేరోదు రాజు కనుసైగ చేస్తేనే యోహాను యొక్క తల కొట్టబడి పల్లెములో తేబడింది. హేరోదు యొక్క అధికారమును, పిలాతు యొక్క అధికారము, వారు శాసిస్తే వారు కనిచూపుతో మనుషులను చంపగలరు. కానీ హేరోదు యొక్క అధికారం ఆయనకు శిక్షను విధించలేకపోయింది. ఆయన నీతిమంతుడు. అందుకే యాషువా మెస్సియా వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఒక సవాల్తో కూడినటువంటి ప్రశ్నను ఆయన వేసినప్పుడు ఆ ప్రశ్న ఇప్పటి వరకు కూడా ప్రశ్నగానే మిగిలింది. ఆయనలో పాపమున్నదని ఏ ఒక్కరూ నిరూపించలేకపోయారు. హేరోదు యొక్క అధికారము ఆయనలో పాపముందని స్థాపించలేకపోయింది. పిలాతు యొక్క అధికారము ఆయన నీతిమంతుడనే చెప్పగలిగింది, కానీ ఆయనను శిక్ష విధించలేకపోయారు ఎవరు కూడా. కానీ ఆయనను అప్పగించినటువంటి యొక్క ఇశ్రాయేలీయులు ఆయనలో ఏ పాపము లేకున్నా కూడా వారు ఆయనను మ్రాను వేయండి, శిలువ మ్రానుకు అప్పగించండి అని వారి కేకలే గెలిచాయి. ఎందుకంటే ఆయన జీవాధిపతి అని ఎరిగి ఉన్నాడేలా వారికి తెలిసి ఉంటే వారు ఆయనకు శిక్ష విధించలేక ఉందరేమో. కాబట్టి ఆయన మన కొరకు ఒక్క ఇశ్రాయేలీయుల కొరకే కాదు,
లోకమును ప్రేమించాడు. లోకములో ఉన్న ప్రతి మనుష్యుని కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రతి మనుష్యుని కొరకు ఆయన తన ప్రాణమును పెట్టుటకు లోకమునకు వచ్చాడు. మరణ భయం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన వెల చెల్లిస్తూ ఉన్నాడు. 30 వెండి నాణములు వెల చెల్లించాడు. ఆయన చిత్కారములను, ఆయన అవమానమును, ఘోర అవమానమును ఆయన వెలగా చెల్లించాడు. అయినను మన పాపము బహు ఘోరముగానే కనపడుతూ వస్తుంది. అయినను మన దోషములు ఇంకా భారముగానే ఉన్నాయి. మత్తయి సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనము. లేఖనము నెరవేరులాగున అప్పుడు పిలాతు యాషోను పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయనకు నిర్ణయించారు. 39 కొరడా దెబ్బలు ఆయనకు శిక్షను విధించారు. ఇశ్రాయేలీలు వారు శిక్షను కోరుకున్నారు, ఆయన శిక్షించబడాలని. కాబట్టి లేఖనములో రాయబడినట్టుగా 30 వెండి నాణాలు వెలగా చెల్లించాడు. మన పాపముల నిమిత్తము 39 కొరడా దెబ్బలు ఆయన వెలగా చెల్లించాడు. మారు మాట మాట్లాడలేదు, అవమానమును భరించాడు. ఒక్క మాటైనను మాట్లాడలేదు. ఎదురు తిరిగి పిలాతుతో ఆయన ఏ సమాధానమును చెప్పలేదు. హేరోదుతో ఆయన ఏ మాటయు పలకలేదు, మారు మాట మాట్లాడలేదు. 39 కొరడా దెబ్బలు వెలగా చెల్లించాడు. నీ పాపము నా పాపము బహుఘోరముగా ఉన్నది. ఆయనను 39 కొరడా దెబ్బలు వెలగా చెల్లించాడు. మన పాపముల నుంచి, మన దోషముల నుంచి విడిపించుటకు ఆయన ప్రతివాదిగా ఉండి ఆయన వాదిస్తూ ఉన్నాడు. లోకములో నుంచి, పాపం యొక్క దాస్యములో నుంచి మనల్ని విడిపించుటకు, మరణము నుంచి మనల్ని విడిపించుటకు, మన పాపము నుంచి మనల్ని విడిపించుటకు 39 కొరడా దెబ్బలు ఆయన మౌనముగా భరించాడు. మన పాపము ఇంకా భారముగానే ఉన్నది, మన దోషము ఇంకా భారముగానే ఉన్నది. కాబట్టి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ముళ్ళ కిరీటమును కొట్టారు. మన దోషములు, మన పాపములు భారమైనవి ఆయన భరించాడు, సహించాడు. ఆ యొక్క ముళ్ళ కిరీటమును తలపై అదిమినప్పుడు రక్తము ధారగా కారుతూ ఉంది. మన పాపముల కొరకు మనము శిక్ష అనుభవించాలి. కానీ దేవుడు ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించాడు. నా పిల్లలు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చదవబడినటువంటి లేఖనములో నా పిల్లల కొరకు నేను ప్రాణం పెడుతున్నానని మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడను సాదృశ్యంగా వెల చెల్లిస్తున్నాడు. ఆ యొక్క శ్రమల ద్వారా 30 వెండి నాణాలు వెల చెల్లించాడు. ఆయన ముమ్ము వేసిరి, అవమానపరిచిరి, 39 కొరడా దెబ్బలు వెల చెల్లించాడు. అయినను మన పాపము తీసివేయబడలేదు. అవి రక్తము వలెను ఎర్రగానే ఉన్నాయి. కాబట్టి ఆ తలపైన ఆ యొక్క ముళ్ళ కిరీటమును అదిమారు. రక్తము ధారగా కారుతూ ఉంది. మైనా మన పాపముల నుంచి మనల్ని విడిపింపబడలేదు. అందుకే మత్తయి సువార్త రాస్తూ ఉన్నాడు. మత్తయి 27వ అధ్యాయం 27వ వచనములో వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి హేళన చేశారు. యూదుల రాజువా, ఇదిగో నీకు రాజ్యమున్నది, ఇదిగో నీ రాజ్యము, నీవు రాజు అని హేళన చేశారు. ఆయనను హేళన చేశారు. ఆ యొక్క ముండ్ల కిరీటమును పెట్టారు. ఆయన తలపైగా పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళను, యూదుల రాజా నీకు శుభము అని అపహసించారు. ఆ ఘోరమైన అవమానమును ఆయన సహించాడు, వెలగా చెల్లించాడు మన కొరకు. ఆయన రాజ్యము ఎటువంటి సైనికులు లేనటువంటి రాజు. ఇదిగో ఈ దినమున మనము అంగీకరించితిమి, మనమే ఆయన రాజ్యము. మన కొరకు, తన పిల్లల కొరకు, ఆయన ప్రేమించినటువంటి వారి కొరకు ఆయన విడిపించుటకు ఆయన ఆ యొక్క హేళనను సహించాడు. ఆ యొక్క హేళనను సహించి ఆయన అంగీని తీసివేసి ఆయనకు వస్త్రమును తొడిగించి ఆయనను ఆ యొక్క
గొల్గొతాకి తీసుకొని వెళ్ళారు. దొంగలకు వేయబడినటువంటి శిక్ష, ఘోరమైనటువంటి వారికి వేయబడినటువంటి శిక్ష ఆ యొక్క శిలువ రానులో మోసుకొని పోవుటకు ఎవరికి వేయబడుతుంది ఈ శిక్ష? ఘోరమైనటువంటి వారికి, ఆ యొక్క దేశ బహిష్కరణకు గురైనటువంటి వారిని, ఘోరమైనటువంటి దొంగలకు వేయబడేటువంటి శిక్ష ఆ యొక్క శిలువ రానులో ఆ యొక్క మ్రేకులు కొట్టడము, ఆ యొక్క ఘోరమైనటువంటి శిక్ష దొంగలకు వేయబడుతుంది. నరహంతకులకు వేయబడేటువంటి శిక్ష ఏ పాపం లేనటువంటి యెహోవా మెస్సీయ వారికి నిర్ణయించారు. ఆ యొక్క భారమైనటువంటి యొక్క శిలువ రానును నీ కొరకు నా కొరకు ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి దేవతలు మనం లోకంలో చూసినటువంటి అయితే వారి దేవతలను వారు మోసుకొని వెళ్తారు పల్లకీలో. కానీ మన రక్షకుడైతే ఆ యొక్క మనల్ని మోసుకొని వెళ్తూ ఉన్నాడు ఆ దోష శిక్షను. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తము జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మత్తయి సువార్త 7:21 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మనల్ని మోస్తూ ఉన్నాడు. లోకంలో ఏ దేవుడు కూడా తన జనులను మోయలేదే. ఇదిగో ఈ సర్వశక్తి గల యెహోవా మెస్సీయ వారు మనల్ని మోస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి జనులు తమ దేవతలను పల్లకీలో మోసుకొని వెళ్తారు, కానీ మన రక్షకుడైనటువంటి యెహోవా మెస్సీయ మనల్ని మోస్తూ ఉన్నాడు. పాప భారమును ఆ యొక్క శిలువ రానులో ఆయన గొల్గొతాకి తీసుకొని వచ్చారు ఆయనను. కాబట్టి ఆ యొక్క వస్త్రమును గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదవగలరా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యెహోవా మెస్సీయ ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనుల కొరకు, యూదుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు ఆ యొక్క ఆశీర్వాదము మనకు కలుగుట కొరకై మెస్సీయ మన కోసం శాపమై, మన కొరకు శాపమైనాడు. లోకంలో మన శాపము ఆయన పైన వేసుకున్నాడు. ఆ యొక్క మన కొరకు శాపమైనాడు. మన దోష శిక్షను ఆయన మోస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 27:33 వారు కపాలమనబడి స్థలం అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటుకి వచ్చినప్పుడు చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఆ యొక్క చేదును ఆయన త్రాగాడు, వెల చెల్లించాడు మన కొరకు. ఘోరమైనటువంటి అవమానమును, ఘోరమైనటువంటి హేళనను ఆ యొక్క దేశద్రోహులకు విధించబడే, దొంగలకు విధించబడేటువంటి ఆ యొక్క శిలువ రానును మన కొరకు మోసాడు, మన దోష శిక్షను మోసాడు. ఆ యొక్క ఆయన వస్త్రమును వారు చీట్లు వేశారు. ఆ యొక్క పరిశుద్ధుని యొక్క వస్త్రమును 35వ వచనమును మనము ధ్యానించినట్లయితే, వారు ఆయనను మ్రాను వేసిన పిమ్మట ఇదిగో ఆయనను మ్రాను వేస్తారు. శిలువ మ్రానులో ఆ యొక్క దొంగలతో సహా ఆయనను కూడా మ్రాను వేస్తారు. మన చేతులు చేసినటువంటి పాపమునకు ఆయనకు శిక్ష విధించారు. ఆయన మౌనముగానే సహిస్తూ వస్తూ ఉన్నాడు. మన చేతులు చేసినటువంటి క్రియలు ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది. 44:8 మనము చేసినటువంటి చేతులతో చేసినటువంటి అపరాధములు చదవండి ఒకసారి. మీ చేతి క్రియల వలన మనము ఆయనకు కోపము పుట్టించితిమి. మన చేతులతో మనం పాపం చేశాము. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లు భూమి మీదనున్న జనములన్నిట్లో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును, మీరు కాపురం ఉండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఈలాగు చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. మన చేతులతో పాపం చేశాము. మన చేతులతో మనము పాపం చేసినందుకు మనకు వేయబడవలసినటువంటి దోషమైనటువంటి భారమైనటువంటి ఆ యొక్క శిక్ష, ఏ అపరాధము చేయనటువంటి పరిశుద్ధునికి శిక్ష నిర్ణయించబడింది. మనము చేతులతో చేసినటువంటి పాపము, చేతులతో మనం చేసినటువంటి పాపమునకు మనకు శిక్ష విధించబడాలి. లేదే
ఆ యొక్క శిక్షను మనము అనుభవించుటలేదు. కానీ మన కొరకు ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన చేతులలో ఆయన మీద ఉమ్మివేసిరి. 30వ వచనంలో ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన తలపైన ముళ్ళ కిరీటము అదిమిరి ఆయనను సిలువకు మ్రానుకు అప్పగించిరి. చేదు కలిపినటువంటి యొక్క ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఇదిగో వెల చెల్లించాడు. ఆ యొక్క చేదును ఆయన మన కొరకు తాగాడు. ఆ యొక్క వెల చెల్లించాడు. ఆయన మౌనముగానే ఉన్నాడు, మారు మాట మాట్లాడలేదు. దొంగలు కూడా హేళన చేశారు. నీవు యూదుల రాజువైతే, నిజముగా నీవు రక్షకుడవైతే, నీవు మెస్సయావైతే ఇదిగో ఆ యొక్క మ్రాను నుంచి దిగి మమ్మల్ని కూడా కాపాడు అని హేళన చేశారు. ఆయన ఆ యొక్క హేళనను సహించాడు. ఆయన వెల చెల్లిస్తూనే ఉన్నాడు మన కొరకు. అయినను మన పాప శిక్ష, మన దోష శిక్ష బహుభారముగానే ఉన్నది. ఎందుకంటే శాపమునకు లోనైనటువంటి మనము ఆ యొక్క శాపమును ఆయన మ్రానులో మన కొరకు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్తము ధారగా కారుతూ ఉంది. తలపై నుంచి ఆ యొక్క ముళ్ళ కిరీటము కొట్టబడింది. ఆ చేతులలో మేకులు కొట్టబడ్డాయి. యాషువా మెస్సయ వారికి ఆ యొక్క రోమా సైనికులు యూదుల రాజు అని హేళన చేశారు, అవమానం చేశారు. ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. రక్తము కారుతూ ఉంది. మనుషులము మనము చేసినటువంటి పాపము, ఆయన పిల్లలు చేసినటువంటి పాప శిక్ష ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. రక్తమును ధారగా కారుతూ ఉన్న మారు మాట మాట్లాడలేదు. ఆ యొక్క పరిశుద్ధుడు మన పాపము బహుభారముగానే ఉన్నది. మనకు విధించబడవలసినటువంటి శిక్ష యాషువా మెస్సయ వారికి ఆ యొక్క మ్రానులో కొట్టబడి ఆ యొక్క శిక్ష విధించబడింది. మనము నడిచినటువంటి త్రోవలను, మనము నడిచినటువంటి మార్గములను బట్టి ఆ యొక్క పరిశుద్ధుని యొక్క పాదాలలో మేకులు కొట్టబడ్డాయి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో మనము లేఖనము చదివినట్లయితే మన మార్గములు, మన ప్రతి మార్గమును లెక్కిస్తున్నాడు. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటినీ మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. ఏదియు ఆయన కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారి దోషములు నాకు మరుగై ఉండలేదు. వారు నడిచిన త్రోవలన్నిటిని, వారు నడిచిన మార్గం అంతటి మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఇదిగో మనం ఎక్కడికి నడుస్తూ ఉన్నాం? మనము లోకంలో ఉన్నాం. వ్యభిచార గృహములకు నడుస్తూ ఉన్నామా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తన పిల్లల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆ యొక్క దోషము, తన పిల్లలు చేసినటువంటి బహుఘోరమైనటువంటి పాపములు ఆయన సహిస్తూ ఉన్నాడు, వెలగా చెల్లిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిచాం మనము? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మన కాలములో ఎక్కడికి నడిచాము? మనము పోయినటువంటి త్రోవలన్నిటి మీద ఆయన దృష్టి ఉంచాడు. ఆ యొక్క దోషములన్నిటిని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. అయినా ఆ యొక్క త్యాగమును మనము గుర్తించలేకపోతున్నాం. ఆ యొక్క పాప దోష శిక్షను ఆయన అనుభవించాడు, మనము చూడలేకపోతున్నాం. మన కన్నులు లోకములో తెరవబడి ఉన్నాయి, కానీ మనము గ్రుడ్డివారిగానే ఆయన ఎదుట నిలవబడి ఉన్నాం. మన దోష శిక్ష భారమైనది. ఎక్కడికి నడిచామో మనము లోకంలో సరిచూసుకుందాం. ఒకసారి గతించిన కాలంలో మనము ఏ ఏ పాపములు మన చేతులతో చేశామో, మనము చేతులతో చేసినటువంటి ప్రతి పాపమును బట్టి ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. తన పిల్లలు చేసినటువంటి పాపమున కొరకు పరలోకము తండ్రి ఆయనలో వెల చెల్లిస్తూ ఉన్నాడు. ప్రతి దోషమును బట్టి, ప్రతి పాపమును బట్టి. అయినను మన పాపములు ఇంకా బహు భారముగానే ఉన్నాయి. అందుకే ఆ యొక్క లేవీ కాండం 26వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మన మధ్య నడిచాడు. ఆ యొక్క సిలువను మోసుకొని, మ్రానును మోసుకొని. చూడండి ఒకసారి, నేను మీ మధ్య నడిచెదను. ఎప్పుడు నడిచాడు? ఆత్మరూపిగా ఉన్న సర్వశక్తి గల దేవుడు. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడిచెదను, మీకు ఎలోహిం నయుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. లోక పాపములు మోసుకొని పోవు ఎలోహిం గొర్రెపిల్ల లేఖనము వ్రాయబడినట్లు
ఆయన మన మధ్య నడిచాడు, ఎవరు దానిని దృష్టించలేకపోయారే. హేళన చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఈ దినమున మనము కూడా మా యొక్క మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, కానీ ఆయనను అనుదినము మ్రాను వేస్తూ ఉన్నాం, హేళన చేస్తూ ఉన్నాం, దోషులుగానే కనపడుతూ ఉన్నాం. ఆయన మన కొరకైతే నిర్దోషి అయినటువంటి సర్వశక్తిగల ఎలోహిం దాసుడుగా లోకమునకు వచ్చాడు. మన కొరకు 30 వెండి నాణాలు వెలగా చెల్లించాడు, 39 కొరడా దెబ్బలు వెలగా చెల్లించాడు. మనము రోగములతో ఉన్నప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన 39 కొరడా దెబ్బలు నాయన వెలగా చెల్లించాడు. అందును బట్టే మనకు స్వస్థత కలుగుతున్నదేమో. సరిచేసుకుందామా మన ప్రవర్తనను, మా వాక్యమును మనము మన జ్ఞాపకములోనికి తెచ్చుకుందామా. మా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. వెలగా చెల్లించాడు ఆయన 39 కొరడా దెబ్బలు వెలగా చెల్లించాడు. మన పాప దోషమును భారముగా ఆ యొక్క గొల్గోతాకి మోసుకొని వెళ్ళాడు. ఆయన వెల చెల్లించాడు. ఆ యొక్క దోష శిక్షను, పాప శిక్షను మన కొరకు ఆయన భరించాడు. ఆ యొక్క హేళనను, రోమా సైనికుల యొక్క హేళనను, వారు దూషణలను ఆయన వెలగా చెల్లించాడు. మన కొరకు ఆయన భరించాడు, సహించాడు, అవమానమును సహించాడు, అపహసించినటువంటి వారిని క్షమించాడు. ఆ యొక్క మన కొరకు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన భరిస్తూనే వస్తూ ఉన్నాడు. అయినను మన పాపము బహు భారముగానే ఉన్నది. ఆయన తన రక్తమును చిందించాడు. ఆ యొక్క మ్రానులో మనము పోవు చోటెల్లా, మనము నడిచిన మార్గం అంతటినీ ఆయన దృష్టికి ఏదియో మరుగుగా నుండలేదే. ఇదిగో మనము నడిచిన మార్గములన్నిటినీ, ఈ లోకంలో మనము ఎక్కడికి నడిచాము, ఏ పాప కార్యమునకు మనము నడిచామో, ఏ పాప శిక్షను చేయుటకు, ఏ పాప కార్యములను చేయుటకు మన చేతులు చాపామో, ఆ చేతులలో మేకులు కొట్టబడ్డాయి. యాషువా యొక్క చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మనకు విధించబడవలసినటువంటి దోష శిక్ష ఆ పరిశుద్ధుని యొక్క పాదములలో మేకులు కొట్టబడ్డాయి. ఆ బాధను ఆయన సహించాడు. మానవునిగా, మనుష్యునిగా ఆయన మన కొరకు యొక్క లోకమునకు వచ్చాడు. అందుకే ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము లేఖనము ఆయన నెరవేర్చాడు. చదవండి ఒకసారి. మనుష్యుల పోలికగానే పుట్టాడు, జీవము గల సర్వోన్నతుడు మన మధ్యనే నడిచాడు. అదిగో ఆయన యందు విశ్వాసముంచుటకు ఈ దినమున ఎంత గొప్ప ధన్యత. మనుష్యుడుగా ఆయన పుట్టాడు. ఎందుకంటే మరణమునకు లోనైనటువంటి మనము ఆ యొక్క పాపములను కడిగి వేసుకోలేము. మన పాపములను మనము కడిగి వేసుకోలేము. అందుకే రండి మన వివాదమును తీర్చుకుందాము. మీ పాపములు ఎర్రనివైనను భారమువైనను ఇదిగో నేను మీ కొరకు వెల చెల్లిస్తాను. ఆ యొక్క దోష శిక్ష నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మీ పాపములు హిమము వలె తెల్లవిగా చేస్తాను. మరణం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. నా యందు విశ్వాసం ఉంచివాడు మరణించినను తిరిగి అతన్ని బ్రతికించదను, బ్రతికిన యందు విశ్వాసం ఉంచివాడు మరి ఎన్నటికీ చనిపోడు అను లేఖనము నెరవేరినట్లు ఒక వాగ్దానము ఆయన మన కొరకు ఇచ్చి ఉన్నాడు, మనల్ని విడిపించుటకు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆ యొక్క శ్రమల ద్వారా వెల చెల్లిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయములో 32వ వచనము. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా మ్రానువేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యాషువ నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూడండి. ఆయన మృతి పొందాడు, ప్రాణం విడిచాడు. ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన మన కొరకు దోష శిక్షను భరించాడు. పాపము, మనం చేసినటువంటి పాపము కొరకు ఆయన తన రక్తమును ధారగా కార్చాడు. ఆ యొక్క మ్రానులో ఆయన వేలాడుతూ ఇదిగో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు లోకంలో మన కొరకు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కాబట్టి వారిని క్షమించుము. క్షమాపణను దయచేశాడు మన కొరకు. ఆయన మన కొరకు ప్రతి శ్రమను, ఏ శ్రమలైతే మనము సహించాలో, ఏ శిక్షనైతే మనము భరించాలో ప్రతి శిక్షను ఆయన భరించాడు. అందుకే ఆయన తన ప్రాణమును విడిచిపెట్టేటప్పుడు కూడా ఇదిగో
30వ వచనంలో 19వ అధ్యాయం 30వ వచనంలో ఆ యొక్క చదవండి లేఖనము. యాషువ ఆ. ఆ చిరక పుచ్చుకొని ఆ. సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాడు. నా పిల్లల కొరకును ఇదిగో వారి కొరకు విధించబడినటువంటి యొక్క శిక్ష సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్ అని ఆ యొక్క కేక వేస్తాడు. ఆయన సమాప్తమైనది అని కేక వేశాడు. ఆ యొక్క తన పిల్లల కొరకు విధించబడినటువంటి ఘోరమైనటువంటి శిక్షను సమాప్తము చేశాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో ఆ యొక్క రక్తము, పరిశుద్ధుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో యాషువా రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చదవండి లేఖనం ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆ. మనమును వెలుగులో నడిచిన ఎడల ఆ. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆ. అప్పుడు ఆయన కుమారుడైన యాషువ రక్తము, యాషువా యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయుటకు మన దోష శిక్షను ఆయన భరించాడు, మన పాప శిక్షను ఆయన భరించాడు. అయినా ఈ దినమున మనము ఆయనను హేళన చేస్తూనే ఉన్నాం, మరలా లోకంలోకి వెళ్తూనే ఉన్నాం, అదే పాపంలో మనం జోగాడుతూ ఉన్నాం. అవును ప్రియులమైనటువంటి వారలారా, ఇదిగో ఆయనైతే వెల చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన మరణించి కూడా మనల్ని విడిపించుటకు ఆ యొక్క మ్రానులో మన కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన సమాప్తమైనది, నా పిల్లలకు విధింపబడినటువంటి ఆ యొక్క శిక్ష, ఈ శిక్ష నుంచి వారిని విడిపిస్తున్నాను అని ఆయన తన రక్తమునంతా కూడా ధారపోశాడు. ఆ యొక్క శిలువలో మ్రానులో వ్రేలాడుతూ ఆయన మన కొరకు విజ్ఞాపన చేశాడు. 34వ వచనంలో సైనికులలో ఒకడు ఈటను ఆయన ప్రక్కన పొడిచాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, మనకు విధింపబడినటువంటి శిక్ష ఆ యొక్క ఈటతో ఆయన ప్రక్కలో ఆ యొక్క బల్లెముతో ఆయనను పొడిచాడు. పొడిచినప్పుడు ఆయన మరణించి కూడా మన కొరకు ఆయన వెల చెల్లిస్తూనే ఉన్నాడు. ఎంతటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఆ సర్వోన్నతుంది. చదవండి ఒకసారి లేఖనము 35వ వచనము 34వ వచనము. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రియమైనటువంటి వారలారా, రక్తము మన పాప క్షమాపణ కొరకు. ఇదిగో రండి మన వివాదమును తీర్చుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఇదిగో మీ వస్త్రములు ఆయన రక్తములో ఉదుకుకొనుడి, అప్పుడు మీరు నిర్దోషులుగా నిర్మలులుగా కనపడతారు. ఇదిగో మీ వస్త్రములను ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తములో కడుక్కొనుడి అని ప్రకటన 22వ అధ్యాయంలో మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. చూడండి, మన వస్త్రములను ఉదుకుకొనుటకు ఆ యొక్క రక్తములో మన పాపములను కడిగి వేసుకొనుటకు ఆయన రక్తము కార్చి ఉన్నాడు. మన పాప వస్త్రమును తీసివేసి ఇదిగో మన రక్తములు, మన పాపములు, మన వస్త్రములు, రక్షణ వస్త్రమును ఆయన ఇచ్చి ఉన్నాడు. మన దోషములను, మన వస్త్రములను కడుగుకుంటకు ఆయన రక్తములో మన కొరకు ఆయన తన రక్తమును చిందించాడు. వెంటనే ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయం 34-35వ వచనములో రక్తమును నీళ్లును ఆ యొక్క సైనికుడు ఆయన పక్కలో బల్లెపు పోటు వేసినప్పుడు రక్తము ధారగా కారింది. అందుకే యాషువా రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. యాషువా రక్తము ప్రతి దోషము నుంచి మనం విడిపిస్తుంది. వెల చెల్లిస్తూ ఉన్నాడు ఆయన. 30 వెండి నాణాలు వెల చెల్లించాడు, అయినా మనల్ని విడిపింపలేదు. ఆయన 39 కొరడా దెబ్బలు వెలగా చెల్లించాడు, అయినా మనం విడిపింపబడలేదు. ఆయన తన ప్రాణమును, తన రక్తమును ఆ యొక్క నెత్తిపైన ముళ్ళ కిరీటమును అదిమారు. ఆయన దోషులకు, దొంగలకు వేయబడినటువంటి శిక్షను విధించారు. అయినా మన దోషము భారముగానే ఉన్నది, మన పాపము భారముగానే ఉన్నది. చూచాడు ఆయన, ఇదిగో నా పిల్లల కొరకు నా ప్రాణం పెడుతున్నాను అని
ఆయన తన రక్తమంతయు ధారపోశాడు. ఇదిగో ఆయనలో ఏమీ లేదు, అందుకే నా పిల్లల కొరకు నా రక్తము కార్చాను, సమాప్తమైనది అని మన పాపములకు వెల చెల్లించాడు. ఆయన యొక్క లోకంలో అయినా మనల్ని ప్రేమించాడు. ప్రతి మనుష్యుని కొరకు ఆయన ప్రేమించాడు. ప్రతి మనుష్యుని కొరకు మరణము ఆయన అనుభవించాడు. ఆ యొక్క మ్రానులో, శిలువ మ్రానులో ఆ యొక్క దోష శిక్షను, లోకములో ఆ యొక్క పాప శిక్షను ఆయన తన భుజముల మీద మోసాడు లోకమును విడిపించుటకు. అందుకే ఆ యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు ఆ యొక్క రక్తము ధారగా కారింది. ఆ యొక్క రక్తములో మనకు పాప క్షమాపణ. విశ్వసించినటువంటి వారు ఎవరైతే యెహోవా యొక్క మరణమును పునరుత్థానమునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపముల నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడు. అందుకే రక్తమును నీళ్లును కారెను. ఇదిగో నీళ్లు సాదృశ్యమై ఉన్నవి. ఆయన నామములో మనము బాప్తిస్సం పొందుటకు ఆ యొక్క నీళ్లు సాదృశ్యముగా ఉన్నాయి. ఆ యొక్క రక్తము మన పాప క్షమాపణ కొరకు సాదృశ్యముగా ఉన్నది. అందుకే ఆయనను పొడిచినప్పుడు ఆ యొక్క బల్లెపు పోటు ఆయన వేసినప్పుడు ఆ యొక్క ప్రక్కలో నుంచి రక్తము, నీళ్లు ధారగా కారాయి. ఆ రక్తము పాప క్షమాపణకు, మనల్ని కడుగుటకు, మనల్ని నిత్య జీవంలోకి నడిపించుటకు సాదృశ్యముగా ఉన్నది ఆ నీళ్లు. యెహోవా మెస్సీయనందు విశ్వాసముంచి ఎవరైతే ఆ యొక్క నీళ్లలో బాప్తిస్సం పొందుతారో వారి పాప క్షమాపణకు సాదృశ్యముగా ఆ యొక్క నీళ్లు వచ్చాయి. అందుకే అది చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క బల్లెపు పోటు వేశారో, ఎవరైతే ఆయనను హేళన చేశారో, ఎవరైతే ఆయనను అపహసించారో చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చదవండి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అతని సాక్ష్యము సత్యమే. అతని సాక్ష్యము సత్యమే. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయనను పొడిచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళే మారిపోయారు, కఠినాత్ములు. ఆయన వస్త్రములు పంచుకోలేదు, చింపలేదే ఆయన వస్త్రములు. పరిశుద్ధుని యొక్క వస్త్రములు ఆయన చింపలేదు, చీట్లు వేసి పంచుకున్నారు. ఆయనను రాజు వేసిన తర్వాత ఆ పరిశుద్ధుని యొక్క వస్త్రము. ఎందుకంటే ఆ యొక్క వస్త్రమును ముట్టినటువంటి, ఆ వస్త్రపు చెంగును ముట్టినటువంటి ఆ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరముల నుంచి ఆ యొక్క వస్త్రము ముట్టిన తోడనే ఆమెకు స్వస్థత కలిగింది. అందుకే ఆయనను ఎంతోమంది వెంబడించారు. ఆ పరిశుద్ధుని యొక్క వస్త్రమును ముట్టిన ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకున్నారు. చూచిన వారు ఆ యొక్క వస్త్రమును చింపలేదు, ఆ యొక్క వస్త్రము కొరకు చీట్లు వేశారు. ఆ యొక్క 19వ అధ్యాయము 24వ వచనములో చదివినట్లయితే, దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన తన వస్త్రమును వెలగా చెల్లించాడు. మన వస్త్రములు ఆ యొక్క రక్తములో కడుగుకొనుటకు తన వస్త్రమును, పరిశుద్ధమైనటువంటి వస్త్రమును వెలగా చెల్లించాడు. అయినా మన పాపము, దోషము బహుభారముగా ఉన్నది. ఆయన వాదించాడు మన కొరకు. సమస్తమును ఆయన ధారపోశాడు. కానీ మన వైపు నుంచి ప్రతివాదులుగానే ఉన్నాము. మన పాపములు ఈనేటి దినమున ఒప్పుకున్నట్లయితే, మన దోషములను మనము ఒప్పుకున్నట్లయితే, మనము పాపులము, దోషులము, శిక్షకు నిర్ణయించబడిన వారము ఒప్పుకున్నట్లయితే, తండ్రి సర్వోన్నతుడా యెహోవా మెస్సీయా, ఇదిగో నేను పాపిని, అనుదినము నీ ఎదుట పాపముగానే, దోషులుగానే కనపడుతూ ఉన్నాం. అనుదినము మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, మన పాపములను ఆయన క్షమించేవాడు. ఎందుకంటే మన కొరకు ఆయన పాపమును, మన కొరకు ఆయన శాపమై, మన కొరకు ఆయన తన రక్తమును చిందించాడు. అంతగా ప్రేమించాడు. అందుకే ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమను బట్టి ఆయన మన కొరకు వెళ్ళ చెల్లించాడు. ఇదిగో మనము దోషులుగానే ఉన్నాం, పాపులుగానే ఉన్నాం. ఒక్క మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. తండ్రి, బోధకుడా, రబ్బుని, నేను పాపిని, నా పాపములను క్షమించు అని ఆయన ఎదుట పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదముల చెంత నా పాపములను క్షమించమని వేడుకొనింది. పేతురు మారు మనస్సు పొంది, నేను పాపిని, బోధకుడా, రబ్బుని, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు. అపోస్తుడైనటువంటి
సౌలు మారు మనస్సు పొందాడు, కొట్టబడ్డాడు, ఆ యొక్క వెలుగును చూచాడు, ఆ యొక్క ప్రేమను చూచాడు, ఆ యొక్క త్యాగమును చూచాడు, మారు మనస్సు పొందాడు. నేను పాపిని అని గ్రహించాడు. చూచిన వారు మారు మనస్సు పొందారు. మనమైతే కఠినాత్ములుగానే ఉన్నాము. నేటి దినము వరకు మారు మనస్సు పొందని వారిగానే కనబడుతున్నామేమో పరిశీలించుకుందాం. పస్కా అనగా మన కొరకు ఆ యొక్క పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. ఆ యొక్క శ్రమలను సహించాడు, వేదనలను భరించాడు, తన రక్తమును ధారపోస్తాడు, వెలగా చెల్లించాడు. ఆయన సమస్తమును వెలగా చెల్లించాడు. అయినా మనము దోషులుగానే కనపడుతూ ఉన్నాం. ఇంకా నేటి దినమున మన పాపమును మనం ఒప్పుకొనకపోతే ఆయన ఎదుట దోషులమే, పాపులమే, దుర్మార్గులమే, హేయమైనటువంటి వారిగా మనం కనపడతాం. అనుదినము మన పాపములను ఒప్పుకొంచు ఆయన ఎదుట, తండ్రి మీ నామమును ఒప్పుకుంటున్నాం, మేము పాపులమనే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మా ప్రవర్తనను సరిచేసుకుంటున్నాం. తండ్రి మా కొరకు మీరు ఆ యొక్క శిలువ మ్రానులో వెల చెల్లించారు, మీ రక్తమును ధారపోశారు తండ్రి, మీ సమస్తమును ధారపోశారు, మమ్మల్ని ఇంతగా ప్రేమించారు తండ్రి. ఇదిగో మారు మనసు, మాలో పశ్చాత్తాపమును చూచుటకే మీరు మీ కొరకు తండ్రి, మా కొరకు మీరు సమస్తమును ధారపోశారు అని పశ్చాత్తాపడి, పశ్చాత్తాపము లేనటువంటి జీవితము మనము వృధాయే. కాబట్టి ఆ ఒక్క మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కన్నీరు విడిచి మనము పశ్చాత్తాపడి తండ్రి, ఇదిగో ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడ్డాడు. జక్కయ్య కూడా పశ్చాత్తాపడ్డాడు, పాపినని ఒప్పుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో మేము పాపులమే అని ఆయన పాదాల చెంతకు నడిచారు. నేటి దినమున మనము కూడా కూడా రబ్బుని, నేను పాపినే తండ్రి, ఇదిగో నా పాపములను ఒప్పుకుంటున్నాను, వాటిని విడిచిపెడుతున్నాను. మీరు నా కొరకు పరిశుద్ధమైన మీ రక్తమును కార్చారు, నన్ను విడిపించుట కొరకు. నా పాపములు నేను ఒప్పుకోలేనా? మన పాపములు మనం ఒప్పుకోలేమా? పరిశీలించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఇంత గొప్ప ప్రేమ ఆశీర్వాది మ్రానులో చూచాము. వెల చెల్లించాడు ఆయన 30 వెండి నాణాలు, వెల చెల్లించాడు ఆయన తన వస్త్రమును, వెల చెల్లించాడు ఆయన 39 కొరడా దెబ్బలు, వెల చెల్లించాడు ఆ యొక్క గొల్గొతాకి రానును మోసుకొని పోయాడు, వెల చెల్లించాడు. తన చేతులను అప్పగించి దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతూ ఉన్నాడు. ఆయన వెల చెల్లించాడు. తన పాదములలో బహు భారమైనటువంటి వేదన, ఇట్టి వేదనను ఆయన సహించాడు. తన పాదములలో మేకులు కొట్టబడ్డాయి. ఆ యొక్క ఆకాశమునకును భూమినకును మధ్య వేలాడుతూ, ఇదిగో నా పిల్లలు, ఆయన కన్నీరు విడిచాడు, విజ్ఞాపన చేశాడు మన కొరకు. ఎంతగా ప్రేమించాడు ఆ యొక్క పరిశుద్ధుడు తన పిల్లలను. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవబడినటువంటి లేఖనము 8 నుంచి 18వ వచనం వరకు తన పిల్లల కొరకు కన్నీరు విడుస్తున్నాడు. విడిపించగలను నా పిల్లలను అని వెల చెల్లించాడు లోకంలో. నిజంగా మనం సిద్ధపడతాము తండ్రి. మేము పాపులమే, దోషులమే, దుర్మార్గులమే, అజ్ఞానులమే, అవివేకులమే, అపాత్రులమే, అయోగ్యులమే తండ్రి. ఇదిగో మీ ప్రేమను మేము గుర్తించలేకపోయాము ఇన్ని రోజులు. మీ ప్రేమను మేము గుర్తించగలము తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. పాపులమే తండ్రి అని ఒప్పుకొని ఆయన ఎదుట కన్నీరు విడిచి అనుదినము ఆయన పాదముల చింతకు ఈ దినము నుంచి రాగలమని తీర్మానం చేసుకుందాం. ఈ దినము నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. మనల్ని మనం తగ్గించుకొని మనము ఆయన ఎదుట మోకరించి ఒక తీర్మానం చేసుకొని మనము ఆయన పిల్లలమగి మనం విడిపించుటకు ఆయన సమర్థుడు. మనం విడిపింపగలమని విశ్వాసం ఉంచుతూ ఆ యొక్క రక్తములో మన పాపములు కడగబడి ఉన్నాయి. యాషువా రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తుంది. ఆ యొక్క జీవజలము మనం పొందినటువంటి బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఉంది. మనము బాప్తిస్మం పొంది ఆ యొక్క పాప క్షమాపణను పొంది ఆయన ఎదుట తగ్గింపు స్వభావము కలవారే తండ్రి. పాపులమే, దోషులమే, మమ్మల్ని క్షమించు. ఒక్క మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క మాట మన మనస్సులను సిద్ధపరచుకొని పాపులమని ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయన రాను చెంతకు మనము ఈ దినమున నడుస్తామని ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించి చిన్న ప్రార్థనతో ముగిస్తాను. ప్రభువా, సర్వోన్నతుడా యాషువా మెస్సియా తండ్రి, ఆ యొక్క మ్రానులో మీ కొరకు మీరు మా కొరకు వెల చెల్లించారు తండ్రి. 30 వెండి నాణాలు వెల చెల్లించారు. మా దోషము భారముగానే ఉన్నది తండ్రి. మా కొరకు
39 కొరడా దెబ్బలు భరించారు తండ్రి. మా దోషములు భారముగానే ఉన్నాయి తండ్రి. ఇదిగో దొంగలకు వేయబడినటువంటి శిక్షను మీకు విధించారు తండ్రి. మా కొరకు మీరు వెలగా చెల్లించారు తండ్రి. మా దోష శిక్ష బహుభారముగానే ఉన్నది తండ్రి. మమ్మల్ని విడిపించుటకు ఇంత ప్రేమను కనపరిచిన తండ్రి యాషువా మెషియా తండ్రి నాయన, మా కొరకు మీ చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మేము చేసిన పాపమునకు మీ చేతులను వెలగా చెల్లించారు. మేము చేసిన పాపములు, మేము నడిచిన దుర్మార్గములను బట్టి మీ పాదములు వెలగా చెల్లించారు తండ్రి నాయన. ఇదిగో మీ ప్రాణమును వెలగా చెల్లించారు. శిలువ మ్రానులో మా కొరకు మీ ప్రాణమును వెలగా కట్టారు. అయినా మా పాపము దోషము బహుభారముగానే కనపడుచున్నది తండ్రి. తండ్రి నాయన, మీరు మరణించి కూడా మీలో ఉన్న రక్తపు దారను మన కొరకు చిందించారు తండ్రి. విజ్ఞాపన చేశారు. లోకంలో నుంచి, మరణం నుంచి మమ్మల్ని విడిపించుటకు బోధకుడా, రబ్బుని, మేము పాపులమే తండ్రి. మీరు మరణించి కూడా మమ్మల్ని ప్రేమించారు. మీరు మరణ పునరుద్ధానుడై కూడా మమ్మల్ని ఈ దినమున ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగో చూచిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో మేము సజీవులుగానే ఉన్నాం, మీ కొరకు సాక్ష్యం ఇస్తాము తండ్రి. సాక్ష్యం ఇయ్యలేమా? ఇదిగో మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతోనే అనుదినము మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు తండ్రి. మీ మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క పస్కాలో మీ కొరకు సాక్షులుగా నిలబడతామేమో. మమ్మల్ని క్షమించండి. మా పాపమును, మా దోషమును క్షమించమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదముల చెంత ఉంచుచు, మా కొరకు ఈ లోకమునకొచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన జీవము గల యాషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ షలోం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాషువా మెస్సీ యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ